జూన్ 4, 5, 6 తారీఖులలో ఊహించినటువంటి మార్పులను కన్య రాశి వారు చూడబోతూ ఉన్నారు. అలానే మీపైన, అలానే మీ ఆస్తిపైన ఒకరు చాలా రహస్యంగా కన్నేసి ఉన్నారు. కన్య రాశి వారు మీ ఆస్తిపైన రహస్యంగా కన్నేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరు? అలానే నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. చెడు ప్రయోగాలు చేయటానికి కూడా వెనకాడట్లేదు. ఇంతకీ ఆ ద్రోహులు ఎవరు అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. కన్య రాశివారు మీరు అనుకున్నట్లుగా అందరూ మంచివారు కాదు. అలాగని చెప్పి అందరూ చెడ్డవారు కూడా కాదు. కానీ ఒక వ్యక్తిని నమ్మి ఒక అత్యంత విలువైనటువంటి రహస్యాన్ని మనం షేర్ చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ ఎదుటి వ్యక్తి మనపైన పూర్తి నమ్మకంతో ఉండాలి. కానీ ఈ రోజులు అలాంటి రోజులు కాదు. ఈ రోజులలో ఎవరిని కూడా మనవారు అనుకోవటం కానీ, వీరు 100% నమ్మకంగా ఉంటారు అనేటటువంటి నమ్మకం కానీ మనం పెంచుకోకూడదు. ఎవరిపైన కూడా అత్యంత ఎక్కువగా నమ్మకాన్ని, ప్రేమని అస్సలు పెంచుకోకూడదు. నిజానికి మనం ఏది కూడా అంటే ఇది ఖచ్చితంగా మనదవుతుంది అని, లేదా ఈ వ్యక్తులు ఖచ్చితంగా మనవారు, మనకు ఏ ద్రోహము కూడా ఎప్పటికీ కూడా చెయ్యరు, ఈ రిలేషన్కి ఉన్నటువంటి అనుబంధం అది, నమ్మకం అది అనుకోవటం మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఈ రోజులు మాత్రం నమ్మిన వ్యక్తులు మోసం చేయటం, నమ్మించి గొంతు కోయటం, అలాంటి రోజుల్లో అలాంటి సమాజంలో ఉన్నాము. అవసరం ఉండేంత వరకు మాత్రమే ఎదుటి వ్యక్తులకి మన విలువ, మన మాట, మన మర్యాద కావాలి. అవసరం తీరాక మనతో వారికి ఏ పని ఉండకపోయేసరికి వారు కూడా మనల్ని కనీసం స్నేహితులు లేదా సొంత వారు, రక్త సంబంధీకులని కూడా చూడకుండా మనల్ని నడి రోడ్డుపైన వదిలేసి వెళతారు. కాబట్టి కన్య రాశివారు అలాంటి వ్యక్తులతో మీకు చాలా ఎక్కువ అనుబంధాలు ఉన్నాయి. వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పక్కన ఉండే వ్యక్తులను మీరు నమ్మకూడదు. ఎందుకు అంటే ముఖ్యంగా మీ ఆస్తి పైన కన్నేసిన వ్యక్తులు చాలామంది. ఎందుకు అంటే మీకు పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఒక ఆస్తి కావచ్చు, మీ యొక్క తాతల ఆస్తి కావచ్చు, మీ పూర్వీకుల యొక్క ఆస్తి కావచ్చు, అది మీకు రావాల్సి ఉంటుంది. దానిని మీకు రాకుండా చేయడానికి కొంతమంది నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దానికోసం వారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా మీపైన చేతబడి చేయించాలి అనేటటువంటి ఆలోచనలు కూడా వారికి ఉంటాయి. ఈ రోజుల్లో డబ్బుకి అలానే ఆస్తికి ఉన్నటువంటి విలువ ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణంగానే మంచి మనసు ఉంటుంది. కష్టపడేటటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వారిని అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వీరు అందరినీ అర్థం చేసుకుంటారు, కానీ వీరిని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అలానే ఈ కన్య రాశిలో ఉండేటటువంటి ఈ రాశి వారిలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంత అందంగా ఉన్నా, వీరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే కానీ అణిగిమణిగి ఉండటం, కష్టపడటం అనేవి వీరికి చాలా ఇష్టం. ఎంత కష్టాన్ని అయినా ఓర్చుకుంటూ ఉంటారు.
ఎంతటి కష్టాన్ని అయినా సరే చాలా మౌనంగా భరిస్తూ ఉంటారు. వీరికి చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా వీరు ఎవరితో కూడా చెప్పుకోరు. ఎందుకంటే వీరి కష్టాలను, అది కష్టం చిన్నదైనా, పెద్దదైనా ఎదుటి వ్యక్తులు అసలు పట్టనట్టుగా ఉంటారు. ఎందుకంటే కష్టం వీరికి అనుభవించాల్సింది వీరు. కనుక కష్టం విలువ ఏంటి, కష్టం బాధ ఏంటి అనేది వీరికి తెలుసు. ఎదుటి వ్యక్తులకి వీరి కష్టం ఎంత పెద్ద కష్టాన్ని వీరు చెప్పినా సరే, ఆ కష్టం ఎంత పెద్దది అయినా సరే కానీ వీరు అంటే ఎదుటి వ్యక్తులు వీరి కష్టం గురించి పట్టించుకోరన్నమాట. వీరిని ఎప్పుడూ కూడా వీరి కష్టం ఇంతుంది అంతుంది అన్నా సరే అసలు పట్టనట్లుగా ఉంటారు. ఇక వీరి మనసు ఇంకా గాయపడుతుంది, ఇంకా నొచ్చుకుంటుంది. ఇక కాబట్టి వీరు ఎవరితో ఏ పనులు అంటే ఎవరితో కూడా చెప్పుకోరన్నమాట. వీరి కష్టాన్ని కానీ, వీరి బాధలని కానీ ఎవరితో చెప్పుకున్న ఏం ప్రయోజనం లేదు అని వీరు గట్టిగా నమ్ముతారు. అందువల్ల కన్య రాశి వారు ఎవరితోనూ వీరి కష్టాలను చర్చించరు. కానీ వీరు మాత్రం మంచి మనుషులు. మనసు చాలా వెన్నలా ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం చాలా అంటే చాలా కోపగించుకుంటూ ఉంటారు. చాలా కోపిష్టి వారిలా బిహేవ్ చేస్తారు. ఎవరికి కూడా ఇక వినరు అని కూడా చెప్పుకోవచ్చు. వీరు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవ్వరికీ కూడా అసలు వినరు. ఈ రాశి వారు మంచి మనస్సుని, అలానే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి మానవత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే ఆదుకుంటూ ఉంటారు. ఎవరి కష్టమైనా తన కష్టంగా భావిస్తూ ఉంటారు. వీరికి పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తి ఉంటుంది. కానీ అది రాకుండా కొంతమంది ఆపుతూ ఉంటారన్నమాట. వీరికి ఆస్తి అనేది రాకుండా ఆపడం కానీ, వీరి ఆస్తి అనేది ఎటూ కూడా అంటే ఏదో ఒక రకంగా కబ్జా చేయాలి, ఏదో ఒక రకంగా వీరి ఆస్తిని ఎదుటి వ్యక్తులు దోచుకోవాలని చూస్తూ ఉంటారు. అలా కన్య రాశి వారికి రహస్యంగా వీరికి చేతబడులు చేయించటం, రహస్యంగా వీరి ఆస్తిని దోచుకోవాలి అని చూడటం, అలా చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులు మీ చుట్టూరే ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కానీ మీరు నిజాయితీగా ఉన్నారు, అలానే మీ యొక్క నిజాయితీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆస్తి మీకే, అది మీదే అని రాసిపెట్టి ఉంటే అలానే అది మీ మీ యొక్క సొంత వారిది అని అనుకుంటే గనక ఖచ్చితంగా మీది అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. కన్యరాశి వారు మీరు ఏ దిగులు కూడా పడవలసిన అవసరమైతే లేదు. ఇక కన్యరాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకొని వెళ్ళండి. ఇక ఇలా వేసుకోవటం వల్ల మీరు ఏదైనా మాట మాట్లాడితే దానికి తిరుగు ఉండదన్నట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.